నాలో ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని నామాన్ని ఘనపరచడానికి, ఆరాధించడానికి, మహింపరచడానికి దేవుడు కృప దయచేసినందుకు వేలాది వందనాలు తెలియవస్తున్నాను. మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి గత రోజుల్లో మోషే యొక్క జీవితం గురించి నేర్చుకొని వస్తున్నాం. మోషే యొక్క విషయము మనం నేర్చుకొని వచ్చాం. గత రోజు మనం చూసాం మోషేతో దేవుడు చెప్పిన మాటలన్నింటినీ కూడా మోషే నెరవేర్చుకుంటూ వచ్చాడు, పూర్తిపరుచుకుంటూ వచ్చాడు. అలాగా మోషే ఏం చేశాడు? దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా ప్రత్యక్ష గుడారాన్ని కట్టుకున్నాడు, స్థాపించుకున్నాడు. ఆ ప్రత్యక్ష గుడారం లోపల ఏమైంది? దేవుని యొక్క ప్రత్యక్షత లేకపోతే దేవుని యొక్క మహిమ దిగి వచ్చి ఏం చేసింది? కట్టించిన మనిషే ఏమయ్యాడు? బయటికి వచ్చే విధానం జరిగింది. అందుకే మనం కూడా మన వ్యక్తిపర జీవితంలో ఏం చేయాలి? దేవుని యొక్క మహిమను అనుభవించే స్థితిగతిలోకి వచ్చి తీరాలి. మనం ఏమి కట్టినా ఏం చేసినా మన పేరు ప్రఖ్యాతి కాదు చెందాల్సింది. ఎవరి పేరు రావాలి? దేవుని పేరు రావాల్సింది. దేవుని ప్రజలకు అది పడేటట్టుగా మారాల్సింది. మోషే దేవుని కొరకు ప్రత్యక్ష గుడారం కట్టించిన మోషే దేవుని కొరకు ప్రత్యక్ష గుడారంకు కావాల్సినవన్నీ సదుపాయం చేసిన దానికి ఘనత చెందించింది దేవుని పేరే. ఇశ్రాయేల్ ప్రజలకే అదేమయ్యింది? ఘనత కనిపించగలిగేటట్టుగా మారింది. అందుకే మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా దేవుని కొరకు చేస్తున్న దానికి మన సొంత పేరు మనం ఏం చేయకూడదు, పెట్టుకోకూడదు, పొగడితల తెచ్చుకోకూడదు. ఏదైనా చేశామా దేవుని కొరకే చేసాం, మన కొరకు చేశాము అన్నట్టుగా మనం ఏం చేయకూడదు, గొప్పగా భావించకూడదు. అదే మోషేకున్న ఒక మంచి స్వభావం. అన్నిటికి కూడా దేవుని కొరకు ఏం చేశాడు? పొగుడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం చూద్దాం లేవియాకాండం 8వ అధ్యాయానికి వస్తే అక్కడ చూచిన మాట మీరు చూడండి. ప్రత్యక్ష గుడారం యొక్క పరిచర్యకు ప్రారంభించినట్టుగా ప్రత్యక్ష గుడారములో చేసిన పనిని మనం ఒకసారి చూద్దాం. లేవియాకాండము 8వ అధ్యాయము దాని 10వ వచనంలో చదివిన మాట మనం ఒకసారి చూద్దాం. లేవియాకాండం 8వ అధ్యాయము దాని 10వ వచనం చదవమ్మా. మరియు మోషే చూసారా? అక్కడ మోషే చెప్తున్న ఒక మాట, ప్రత్యక్ష గుడారములో ఉన్న ప్రతి వస్తువు పైన ఆయన ఏం చేశారు? అభిషేక తైలాన్ని పోసి లేకపోతే అభిషేక తైలాన్ని దాని మీద ప్రోక్షించి వాటిని ఏం చేశారు? చెప్పలే గట్టిగా. అభిషేకించి వాటిని ఏం చేశారు? ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించడం అంటే దానిని ఏం చేశారు? దేవుని యొక్క పని కొరకు వేర్పరిచి ఉంచాడు. ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలు ఎలా కాలే? అన్ని దేవుని కొరకు వాడిన సరుకులు అన్నిటికీ వాడకూడదు. ఉన్నారా? దేవుని కొరకు వాడిన వస్తువులు, ప్రత్యక్ష గుడారములో వాడిన వస్తువులు దేవుని కొరకు ప్రత్యేకపరిచి అభిషేకించి వేర్పరిచిన దానిని మళ్ళీ ఏం చేయకూడదు, వేరే వస్తువుల కొరకు వాడకూడదు. ఉన్నారా నాతో కలిసి? ఈ కాలంలో ఉన్న దేవుని పిల్లడ అలాగలేరు. ఏం చేస్తారు? దేవుని ఆలయం కొరకు వాడిన వస్తువులు దేవుని ఆలయం కొరకు వాడరు, అన్ని విషయాల కొరకు వాడేస్తారు. ఉన్నారా నాతో కలిసి? ప్రైజ్ లార్డ్. ఎవరు చెప్పట్లేదు, అందరు సైలెంట్గా ఉన్నారు. దేవుని యొక్క సేవా పరిచర్య కొరకు వాడిన వస్తువులు, దేవుని యొక్క సేవా పరిచర్య కొరకు ఉపయోగించిన దానిని వేరే పనికి ఏం చేయకూడదు, వాడకూడదు. అది ఆ పని కొరకు ఉంచబడిందే. కానీ ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలు అలా కాదు, అన్ని పనులకు ఏం చేసేస్తున్నారు? అది వాడేస్తున్నారు. దాని యొక్క ప్రాధాన్యత, ప్రత్యేకత ప్రజలకేం చేయట్లే, తెలియట్లే. ఒక వస్తువు కానీ దేవుని పని కొరకు వాడబడితే అది దేవుని పని కొరకే ఏం చేసి తీరాలి, వాడబడాలి. ఈ కాలంలో నేను కొందరిని చూశాను, వారు డోలక్ దేవుని పని కొరకు వాడతారు, అప్పుడప్పుడు వేరే ఏదైనా ప్రోగ్రాములు వస్తే అక్కడ కూడా కొట్టడానికి వెళ్ళిపోతారు. ఏమని చెప్తే అది కూడా దేవుని యొక్క పరిచర్య అయ్యారు, అది కూడా దేవునికి మహిమ చెందిన, దేవునికి మహిమ చెందించేది కాదు. దేవుని యొక్క నామాన్ని ఏం చేసేటట్టుగా అవమానపరిచే విధానం.
దేవుని యొక్క పరిచర్య కొరకు మీరు కొడుతున్నారంటే, దేవుని యొక్క పరిచర్య కొరకు పాట పాడుతున్నారంటే అదే పాడాలి తప్ప వేరే పాటలు మనం ఏం చేయకూడదు, పాడకూడదు. ఎందుకు? మనం ఏం చేసాం? దేవుని కొరకు ప్రతిష్ఠ చేసి ప్రత్యేకపరచబడిన వారమే. అందుకే మోషేకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రత్యక్ష గుడారములో ఉన్న ప్రతి వస్తువులు దేవుని కొరకు ఉపయోగించినది, పరిచర్య కొరకు ఉపయోగించింది, పరిచర్యకే ఉపయోగించి ఇంకా దేని కొరకు ఆయన ఏం చేయలే, వాడుకోలే. కానీ దానియేలు ఒక కాలం వచ్చినప్పుడు ఏం జరిగింది? ప్రత్యక్ష గుడారములో ఉన్న సరుకులన్నింటినీ కూడా నెబుకద్నెజరు అని చెప్తున్న రాజుగారు తీసుకొచ్చి తన ఇంటికి తీసుకొచ్చి అందులో మద్య పదార్థాలు వేసుకొని తాగినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే అంత మాత్రముగా హీన స్థితిలోకి ఏమైపోయారు దేవుని యొక్క ప్రజలు పోవడం వలన ఏమైంది? ప్రత్యక్ష గుడారములో ఉన్న సరుకులు అన్యులు తీసుకువెళ్ళి దానిని ఏం చేసేశారు? అవమానపరిచే స్థితిగతి చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. అలాగే ఏం చేయకూడదు, మనం చేయకూడదు. అందుకే మోషే ఆ విషయంలో చాలా ప్రత్యేకత కలిగిన వాడు. దేవుని యొక్క పరిచర్య కొరకు వాడిన వస్తువులు, సరుకులు అది దేవుని కొరకు మాత్రమే వాడింది. దేవుని కొరకు బలియాగముగా అర్పించాల్సిన వస్తువులు దేవుని కొరకే అర్పించబడింది. ఇంకా దేని కొరకు కూడా ఏం చేయలే, అర్పించబడలే. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా మనం దానిని ఏం చేయాలి? ప్రత్యేకంగా ఆలోచించి చూడాల్సినది. దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని బిడ్డలుగానే జీవించాలి తప్ప అన్యులు చేసిన పద్ధతులను దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏం చేయకూడదు, కలపకూడదు. కొందరిని నేను చూశాను, అవకాశం దొరికితే ఇటు దేవుని పాటలు పాడతారు, అవకాశం దొరికితే అటు ఏం పాడతారు, పాటలు కూడా పాడతారు, సినిమా పాటలు కూడా పాడతారు. ఉన్నారా నాతో కలిసి? అవకాశం దొరికితే ఇటు దేవుని పాటలు ఘోరంగా పాడతారు, అవకాశం దొరికితే అటు సినిమా పాటలు కూడా పాడతారు. అది కూడా దేవునికి మహిమే. హలో, అది దేవునికి మహిమ కాదు, అది దేవునికి అవమానం. ఏ నోరుతో దేవునికి స్తుతిస్తారు అదే నోటితో బూతి మాట్లాడితే ఎలాగుంటుంది? అది దేవునికి అవమానం చెందేది. ఏ నోరుతో దేవుని యొక్క వాక్యం చెప్తున్నాం, ఏ నోరుతో దేవునికి స్తుతిస్తున్నాం, ఆ పెదవులు మనం ఏం చేయకూడదు, వేరే వాటికి వాడకూడదు. ఆ విషయం గురించి మోషే చాలా ప్రత్యేకతగా ఏం చేశాడు? పాటించుకున్నాడు. అందుకే ప్రత్యక్ష గుడారంలో ఉన్న సరుకులు ప్రత్యక్ష గుడారంలోనే ఉన్నది తప్ప వాటిని ఏం చేయలే, వారి ఇంటికి తేలే. దానిని వేరే ఏ పని కొరకు వాడలే, దేవుని యొక్క సేవా పరిచర్య నిమిత్తమే వాడబడేది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఏదైనా వస్తువు, ఏదైనా విషయాలు మనం దేవుని యొక్క సేవా పరిచర్య కొరకు వేర్పరిచి ఉంటే దానిని ఏం చేయాలి? దాని కొరకే వాడాలి. కొన్ని చోట్ల నేను చూశాను, బల్ల కార్యక్రమం కొరకు ఉపయోగించిన వస్తువులకి టీ తాగడానికి కూడా ఇచ్చేస్తున్నారు. బల్ల కార్యక్రమానికి వాడిన గ్లాసు, గిన్నెడే ఏం చేస్తున్నారు తెలుసా? ఇంటికాడకి తీసుకొచ్చి ఇంటికి వచ్చిన అతిథులకి సత్కారం చేయడానికి కూడా ఇస్తున్నారు. అంటే చూడండి ఎంత చులకగా చేస్తున్నారు. బల్ల కార్యక్రమం చేయడానికి మనం ఏం చేసాం? ఆ గ్లాసు, ఆ గిన్నెని మనం కొనుక్కున్నాం, లేకపోతే వేర్పరచుకున్నామంటే అది ఆ పరిచర్య కొరకు ఉన్నదే, దానిని ఏం చేయకూడదు, వేరే దానికి వాడకూడదు. కొన్ని చోట్ల నేను చూశాను, మన కానుక తీసుకున్న డబ్బా, కానుక డబ్బాలు నేను కొన్ని సంఘాల్లో కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చూసాను. వాటిని కానుకలో వేయడానికి మాత్రం కాదు, కానీ అప్పుడప్పుడు సందాలు తీసుకోవడానికి కూడా తీసుకెళ్ళిపోతున్నారు అటు ఇటు. హలో, ఒక సంవత్సరం వచ్చింది. హలో, అలా చేయకూడదు. అది ఏం చేసాము? దానిని ప్రత్యేకపరిచి ఉంచాం. ఇంకా ఒక చోట్ల నేను చూశాను, మన వాక్య పరిచర్య చేసిన బల్ల ఉంది కదా, అది వాక్య పరిచర్య కొరకు ఆదివారం ఉపయోగిస్తారు, మిగతా రోజులన్నీ వేరే ప్రోగ్రాములకి ఇచ్చేస్తారు, అద్దెకి ఇచ్చేస్తారు. నేను అనుకో, ఏంటిది చేసేది? ఏంటి ప్రజలు చేసుకునేది? కొందరైతే మైక్ సిస్టమ్ ఉంటే ఇటు దేవుని యొక్క ప్రోగ్రామ్కి వాడేస్తారు, అటు వేరే ప్రోగ్రాములు కూడా ఇచ్చేస్తారు. ప్రైజ్ లార్డ్ ఎవరు చెప్పట్లే. హలో, ఉన్నారా నాతో కలిసి? దేవుని కొరకు ఉపయోగించిన వస్తువులు, సరుకులు దేవుని కొరకు ప్రత్యేక పరిచిన దానిని దేవుని కొరకే వాడాలి. వేరే దేని కొరకు ఏం చేయకూడదు, వాడకూడదు. అదేం చేయగలిగిస్తుంది?
దేవుని యొక్క పరిచర్యకి, నామానికి, దేవుని యొక్క సమూహానికి అదేం తెచ్చుకుంటుంది? అది వేదన కల్పించే, బాధ కల్పించే స్థితిగతి తీసుకొస్తుంది. అందుకే మోషే ఆ విషయంలో చాలా ప్రత్యేకత చూపించారు. ఇంకా కొందరు చేసే పని ఏంటంటే వారు ఏం చేస్తారో తెలుసా? దేవుని కొరకు వేర్పరిచి వారు ఏం చేస్తారో తెలుసా? అన్ని పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతారు. అన్నీ మా కుటుంబంలో ఉన్న విషయం మేము చెప్తాను. మా అమ్మ వాళ్ళ అన్నయ్య, మా రెండో అన్నయ్య, పెద్దనే కాదు, రెండో అన్నయ్య, ఆయన స్టూడియోలో పనిచేసేవారు. ఏ స్టూడియో? ఫోటో స్టూడియోలో పని చేసేసి ఆయన పని చేసేసుకొని ఫోటో స్టూడియోలో ఆయనకి బాగా లాభం వచ్చేది. కానీ ఫోటో స్టూడియోలో చేసిన తర్వాత లాభం అధికముగా దేంట్లో రావడం మొదలెట్టింది తెలుసా? ఫోటో ఫ్రేములు చేయడంలో వచ్చింది. ఏం చేయడంలో? ఫోటో ఫ్రేమింగ్ చేయడంలో ఎక్కువ డబ్బులు వచ్చేది. అందుకే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేసుకోవడం ప్రారంభించారో తెలుసా? ఫోటోలు తీసుకురావడం, ఇది ఫ్రేమ్ చేసి ఇవ్వండి అంటే ఈయన ఫ్రేములు చేసుకొని అమ్మేవాడు. ఇలాగే వెళ్ళి కొన్ని రోజులు పోయిన తర్వాత ఏం జరగడం మొదలని తెలుసా? అన్య దేవతల యొక్క ఫోటోలు, బొమ్మలు, ఇలాంటి వాటిని అన్ని తెచ్చి అన్నారు, ఏమండి సార్ దీన్ని కూడా ఫోటో ఫ్రేమ్ చేసేసి ఏం చేయండి, మాకు ఇవ్వండి. ఫస్ట్ ఈయన ఏం చేసేవారు తెలుసా? ఫోటో ఫ్రేమ్ చేసి ఇచ్చేసేవారు. ఇచ్చేసినప్పుడు తన మనసులో కొన్ని వాక్యాలు గుచ్చడం మొదలెట్టినాయి. ఏ వాక్యాలు? దేవుడు చెప్పిన 10 ఆజ్ఞల్లో మొదటి 2 ఆజ్ఞలు ఆయనకి గుర్తు రావడం మొదలైంది. నీకు నేను తప్ప వేరే దేవుడు ఏం చేయకూడదు, ఉండకూడదు. వేరే దేవుని యొక్క ఆకృతి కానీ రూపం కానీ ఏం చేయకూడదు, చెక్కకూడదు. ఈ వాక్యాలన్నీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈయన మనసులో ఏం చేయడం మొదలెట్టారు? జ్ఞాపకం చేయడం మొదలెట్టారు. ఒకరోజు ఏమైంది తెలుసా? ఎవరో తీసుకొచ్చిన ఒక ఫోటో ఫ్రేమ్ని అతికించుతున్నప్పుడే ఈ వాక్యం ఈయన హృదయాన్ని తాకడం, ఫోటో ఫ్రేమ్ విసిరేశారు. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటో తెలుసా? ఇక నేను ఫోటో ఫ్రేమ్ కట్టించను. ఊరోళ్ళంచి అందరూ అడిగారు, ఏంది ఫోటో ఫ్రేమ్ మరి మూసేశావు? ఆయన షాపే మూసేశారు, ఆ వ్యాపారమే వదిలేశారు. ఊరోళ్ళు అందరూ వచ్చి అడిగారు, ఏమండి మీరు ఎందుకండి, మంచి వ్యాపారం వచ్చినది కదా ఫోటో ఫ్రేమ్ చేసుకొని. లేదండి, నా గ్రంథములో వాక్యం చెప్పుచున్నది, నీకు నేను తప్ప వేరే దేవుడు ఏం చేయకూడదు, ఉండకూడదు. నేను ప్రజలకి ఈ వాక్యోపదేశం చెప్పాల్సిన నేనే ఫోటో ప్రేముల ద్వారా వేరే దేవతలను ఏం చేస్తున్నాను, చెక్కి ఆకృతి ఇచ్చి వారి చేతికి ఇచ్చి దీనిని సేవించండి అని ప్రోత్సాహపరిచినప్పుడు నేనెవరు? దేవుని బిడ్డనా, అన్యున్నా? ఊరోళ్ళు అందరూ ఆయనకి తిట్టారు, ఆ ఫ్రెండ్స్ అందరూ ఆయనకి తిట్టారు. కానీ ఇప్పుడు కూడా షాప్ ఏం చేసేశారు? లేదు, మూసేశారు. ఏంది కారణం? ఏంటంటే ఈ చేతులు దేని కొరకు? దేవుని కొరకు వాడబడిన చేతులు. దీని ద్వారా నేనేం చెయ్యను, దేవునికి అవమానం కల్పించేటట్టుగా ఉన్న దానిలో నేనేం చెయ్యను, కలపను. ఆ నిర్ణయము ఇప్పుడు వరకు కూడా ఆయన తీసుకున్నారు. దానికి నేను చెప్పడానుకున్న కారణం, ఆయన దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడిన వాడు, దేవుని యొక్క పరిచర్య కొరకు ఏర్పరిచిన వాడు. దేవుని యొక్క ఉద్దేశ నిమిత్తం ఆయనని దేవుడు ఏం చేశారు, మార్చేసే ఉన్నారు. దానిని ఆయన ఏం చేసుకున్నాడు, ప్రాధాన్యత చెందించుకున్నాడు. అందుకే అపోస్తల క్రియలో మనం చూసే మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మనం చూసే దేవుని యొక్క సంఘముగా కూర్చున్న సంఘస్థులందరి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చిన కారణముగా వారందరూ కూడా ఆత్మపూర్ణులై దేవుని కొరకు వేర్పడి దేవుని యొక్క పరిచర్యకు ప్రాధాన్యత ఇచ్చి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అవునా? ఆత్మశక్తి వారి మీద దిగిన కాబట్టి వారి శరీరం, ప్రాణం, ఆత్మ అంతా ఎవరి కొరకు అప్పగించారు? దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని యొక్క నామాన్ని ఘనపరచుటకు. వేరే 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 విషయాలకన్నిటికీ ఏం చేయలే, వెళ్ళలే. దేవుని యొక్క నామాన్ని కించపరిచేటట్టుగా అవమానపరిచే విధానంలోకి ఏం చేయలే, వెళ్ళలే. మనం దేవుని యొక్క సేవా పరిచర్యలో దేవునిలో ఉన్నప్పుడే కొన్ని మంచి మంచి ఆఫర్లు వస్తాయి. ఏమొస్తాయి? మంచి మంచి ఆఫర్లు వస్తాయి. ఇంకొక సాక్ష్యం నేను చెప్తాను. బెంగళూరు పట్టణంలో జరిగిన ఒక విషయం. ఒక మేస్త్రి గారు
దే దేవుని యొక్క సంఘానికి వెళ్తున్న ఒక మేస్త్రి గారే, కానీ మనోడికి కొద్దిగా డబ్బు విషయం గురించి కొద్దిగా ఆలోచన కలిగిన మనిషి. ఈయనకేం చేశారో తెలుసా, ఆ ఊర్లో ఉన్న కొందరు పిలిచి ఆయనకన్నారు, మా ఊర్లో ఒక చిన్న కోవిలు కట్టించాలి రావాలంటే. ఈయన వస్తాను, నేను వస్తాను, పర్లేదు వస్తాను, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన మనిషి వాళ్ళు ఏం చేశారు, భూమి పూజ అన్నీ చేసేసి ఈయన మేస్త్రి గారికి అన్నారు పని ప్రారంభించి. మేస్త్రి గారు ఏం చేశారో తెలుసా, తాపీ పట్టుకొని ఒక మంచి ప్రార్థన ప్రారంభించారు. ప్రార్థన ప్రారంభించి అన్ని భాషలో దేవునికి స్తుతించి వచ్చారు. ఇది ఆ పంతులు గారు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ విన్నారు. ఆయన అడిగారు, మీరేంది వైద్య? లేదండి, మీరు దేవుడిని పిలిచినట్టుగా నేను నా దేవుడిని పిలిచాను. అయితే ఈయన మనసులో వేదన పడేది, అయ్యో నేనైతే తప్పు చేస్తున్నాను కదా అని వేదన పడేది. రోజు అక్కడ నుండి మేస్త్రి పని చేసినాడు ప్రార్థన, దేవా తప్పు చేస్తున్నాను, నేను నీ యొక్క వాక్య విరోధంగా నేను ఇది కట్టించేస్తున్నాను దేవా, ఇక్కడికి వచ్చిన ప్రజలకి మార్చండి దేవా, దేవుని సన్నిధికి. ఈయన ప్రార్థన ఫలించింది. ఆ కోవిల తయారయ్యేలోగా అక్కడ ఉన్న బోర్డు మెంబర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవునిని అంగీకరించి రక్షణ పొంది ఈయన వెళ్ళిన సంఘానికి రావడం మొదలెట్టి. నేను చెప్పొచ్చిన మాట, మనం దేవుని కొరకు వేర్పరిచిన వాడమి, మన మీద దేవుని యొక్క అభిషేకం దిగి ఉన్నది. అందుకే ఆ అభిషేకానికి తగ్గట్టుగానే మన పనులు కూడా ఉండి తీరాలి, మన స్వభావం ఉండి తీరాలి, మన వ్యాపారం ఉండి తీరాలి, మన జీవితం ఉండి తీరాలి. ఎందుకంటే మనం చేసిన పనుల ద్వారా కూడా దేవునికి ఘనత రావచ్చు, వచ్చి తీరాలి. మేము ఉన్న ఒక ఇంటి దగ్గర మన ఇంట్లో ఉన్న సౌండ్ సిస్టమ్ ఉంది కదా, మైక్ సిస్టమ్. మన ఇంట్లో ఉంటే మన పక్కింట్లో ఉన్న ఒక కుర్రోడు వచ్చి అన్నాడు, సార్ ఒకరోజు మా ఇంటికి ఈ బాక్సులన్నీ ఇస్తారా? ఎందుకురా నాయన అంటే, లేదండి మా పండగ వస్తున్నది, అందుకే మేము పాటలు వేసుకుంటాం. అయ్యగారు ఏమన్నారో తెలుసా, నాయనా లేదు నాయనా, దానికోసం ఇది వాడేది కాదు, ఇది వేరే దేవుని యొక్క పరిచర్య కొరకు వాడేది. ఆయన వచ్చి బలవంతంగా చేసిన అడిగిన ఇవ్వకపోతే కోపం అయిపోయి వెళ్ళిపోయాడు ఆ కుర్రోడు. తర్వాత ఈ కుర్రోడు ఒంటరిగా ఒకరోజు దొరికారు. ఒంటరిగా దొరికినప్పుడు అయ్యగారు ఆయనతో మాట్లాడి చెప్పాను, ఆయన నీ ఇంట్లో నీవు నీ దేవుని కొరకు ఉంచిన సరుకు వేరే వాళ్ళకి ఇస్తావా అంటే, లేదు ఇవ్వం. అది నువ్వు ఇవ్వలేనప్పుడు నేను ఎలాగ నా బాక్స్ నీకు ఇచ్చేది? అందుకే నేను చెప్పొచ్చిన మాట, దేవుని కొరకు ప్రతిష్ఠించిన మనిషి, వ్యక్తి, సరుకు ఏవి కూడా ఏం చేయకూడదు, వేరే వాటికి వాడకూడదు. పోయిన ఒక రోజు నేను చూసిన ఒక సంఘటన, చర్చిలో ప్రార్థన అవుతున్నది, మంచి ఆరాధన, మంచి ఆత్మిక ఆరాధన జరిగినప్పుడే ఎవరు వచ్చారు తెలుసా? ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎవరు వచ్చారు? ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వెంటనే పాస్ గారు ఏం చేశారో తెలుసా? మనమందరం ఒక్క నిమిషం ఆరాధన ఆపేద్దాం, మన మధ్యలో ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆయనకి స్వాగతించుదాం, ఆయనకి కుర్చీ మీద ఆహ్వానపరుద్దాం. అప్పటి వరకు చప్పట్లకు కొట్టి దేవునికి స్తుతించుడి, దేవుని నామానికి గణపరచుడి, చప్పట్లకు కొట్టి శుభ్రంగా ఆత్మశక్తితో ఆరాధన చేస్తూ ఉండగా ఎవరు వచ్చి దానిని అడ్డగించేశారు? మీరైతే ఏం చేస్తారు? ఓకే, అది అయిపోయిన తర్వాత వినండి, అప్పుడు నేను ఉన్న టైంలో ఇది జరిగిన విషయం. ఇది పాటలు ఆపేశారు, ఆయనకి కుర్చీ వేశారు, కూర్చోవడానికి ఇచ్చారు. తర్వాత ఏం చేశారు తెలుసా? ప్రార్థన కూడా చేయలే, ఆయన చేతికి మైక్ ఇచ్చేసామన్నారు తెలుసా? మన మధ్యలో ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆయన ఇప్పుడు ఒక 2-3 మాటలు మాట్లాడతారు. నేను అనుకున్నాను ఎమ్మెల్యే గారు వాక్య పరిచయం ఏమైనా చేస్తారేమో అనుకున్నాను. చూస్తే ఎమ్మెల్యే గారు వాక్య పరిచయం ఏం చేయలే. ఏం చెప్పారో తెలుసా? ప్రియాతి ప్రియమైన సంఘ బిడ్డలు, సేవకులు, మీకందరికీ యేసు ప్రభు పేరట ప్రైజ్ లార్డ్, ఇది చెప్పండి. నేను అనుకున్నాను నెక్స్ట్ ఆయన వాక్యం ఏమైనా చదువుతారేమో నేను కాసుకొని ఉన్నాను. చూస్తే వాక్యం ఏం చదవలే. మా పార్టీ అండి, ప్రజారాజ్యం పార్టీ అండి, ఈ పార్టీకి మీ అనుకూలమైన ఓట్లు మాకిచ్చి మమ్మల్ని గెలిపిస్తే మీ చర్చికి కావాల్సిన డొనేషన్లు మేమేం చేస్తాం, ఇచ్చి తీరుతాం. సేవకులకు, సంఘ బిడ్డలకి కావాల్సిన సదుపాయాలు, చీరలు,
తర్వాత ఏమైనా సమస్యలు కానీ ఉంటే మేము మొత్తం పరిహారపరుస్తాం. అందుకే మీ అందరూ మీ విలువైన ఓట్లు మాకే ఇచ్చేయండి అంత చెప్పి ఆయన ఒక 10 నిమిషాలు ఒక క్లాసు పీకారు. వాక్యం గురించి క్లాసు పీకలే, తన పార్టీ గురించి తన పని గురించి అన్ని ఇచ్చేసిన తర్వాత ఏమన్నారో తెలుసా? అయ్యగారికి మైక్ ఇచ్చేసి, నా పని అయిపోయింది, ఇక నేను వెళ్ళిపోతున్నాను, అందరికీ నమస్కారం చెప్పేసి మనోడు చైర్లో కూర్చోలే, అలాగే వెళ్ళిపోయాడు. నడిపించిన పాస్టర్ గారు ఏం చెప్పారు తెలుసా? ఇప్పుడు మనం అందరం దేవుని బిడ్డలారా, మన ఎమ్మెల్యే గారికి ఏం చేద్దాం, చప్పట్లతో మనం ఆహ్వానపరిచి ఆయనకి ఏం చేద్దాం, త్రోవ ఇచ్చేద్దాం. చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొడుతూ ఉన్నప్పుడు పాస్టర్ గారు, ఇప్పుడు మనం ఒక పాట పాడుదాం, దేవునికి ఆరాధిద్దాం. ఇది క్రమం. నేను అది చూసినప్పుడు నేను ఆలోచించాను, ఆ పాస్టర్ గారు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు? దేవునికా, దేవుని పరిచర్యక, దేవుని వాక్యానిక, దేవుని ఆరాధనక, దేవుని నామానిక, మనిషికా? ఆ మనిషికి ప్రాధాన్యత ఆయన ఇచ్చారు. ఆ సంవత్సరం ఆయన గెలిచారు. దాని తర్వాత ఆ ఊరు కాదు కానీ, ఆ చర్చి కాదు కానీ, ఆ సేవకుడి దగ్గర కూడా మరి ఎప్పుడు కనిపించలే. ఆ రోజు చూపించిన సత్తా అంతా ఆ రోజుతో అక్కడితో ముగించిపోయింది. కానీ ఏం కాలే. తర్వాత మరి ఏ సదుపాయం లేదు. తర్వాత ఈ సంఘస్థులు కొందరు ఏవేవో ఊర్లో జరిగిన కొన్ని విషయాల కొరకు వెళ్తే ఆయన ఏం చేస్తానండి చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయారు తప్ప ఏనాడు మరి దాన్ని ఏం చేయలే, పట్టించుకోలే. నేను చెప్పొచ్చిన కారణం ఏంటి? దేవుని కొరకు ప్రాధాన్యత ఇచ్చిన వారు అవకాశం దొరికినప్పుడు ప్రాధాన్యత వేరే దానికి కూడా ఇచ్చి దేవుని నామాన్ని ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. ఇదే రీతిగా ఉన్న ఒక సాక్ష్యం ఎక్కడ జరిగిందో తెలుసా? హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. హిమాచల్ ప్రదేశ్లో 3 రోజుల ఉపవాస ప్రార్థన కూడిక, 3 రోజుల ఉపవాస ప్రార్థన కూడిక బహిరంగంగా బయట జరుగుతున్నాయి. జరిగినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఫస్ట్ రోజు ఆరాధన సూపర్గా జరిగింది. రెండవ రోజు ఆరాధన రాత్రి వేళ ఆరాధన అవుతున్నది. వాక్య పరిచర్యకి పాస్టర్ గారికి అవకాశం ఇచ్చినప్పుడే ఎవరు వచ్చారో తెలుసా? ఆ ఏరియాలో ఉన్న ఎంపీ గారు వచ్చారు. వెంటనే పాస్టర్ గారు వాక్య పరిచర్య మొదలెడుతున్న టైంలోనే ఈయన వచ్చిన పాస్టర్ గారు అదేం పట్టించుకోలేదు. వాక్య పరిచర్య టపా కొట్టడం మొదలెట్టారు. ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన పాస్టర్ గారు పరిగెట్టి వచ్చి వాక్య పరిచర్య చేసిన పాస్టర్ గారు చెవుట్లో, అయ్యగారు ఎంపీ గారు వచ్చారండి, ఒక 2 నిమిషాలు నాకు ఇస్తారా అంటే, పాస్టర్ గారు కూర్చో అక్కడ అన్నారు. వాక్య పరిచర్య చేస్తున్నప్పుడే కూర్చో అక్కడ అన్నారు. కూర్చో అక్కడని చెప్తే ఈ చెప్పిన ఈ మాటకి భయంకి మనిషి కూర్చుండిపోయాడు, కూర్చోలేకపోతున్నాడు. కూర్చున్న మనిషి కుర్చీ పట్టుకొని పరిగెట్టి వెళ్ళి ఏం చేశారో తెలుసా? ఎమ్మెల్యే గారికి కూర్చోడానికి అవకాశం ఇచ్చి ఎక్కడ గ్రౌండ్లో ముందుకి వెనక కూర్చోడానికి ఏం చేశారు? ఇచ్చారు. పాస్టర్ గారు వాక్య పరిచయం ఆపలే, ఘాటుగా వాక్య పరిచయం శుభ్రంగా వాక్యంతో సెదగ కొట్టారు. ఆయన వచ్చినప్పుడు ఒక పెద్ద లోడు జనాంగంతో వచ్చారు. చూస్తే ఎమ్మెల్యే గారు ఒక్కలే అక్కడ కూర్చున్నారు. తనతో వచ్చిన ప్రజలందరూ కూడా వెనక్కి కూర్చున్నారు. వాక్య పరిచయ పాస్టర్ గారు శుభ్రంగా చెప్పారు. యేసుక్రీస్తు వారి గురించి, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం గురించి అన్నీ చెప్పి చివరి గడియకు వచ్చింది. ప్రార్థన చేయడానికి ఉన్న సమయం వచ్చింది. యేసు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించడానికి ఎవరైనా ఉన్నారా అని చెప్పి కళ్ళు మూసుకుందాం, ఆ దేవునిని రక్షకునిగా అంగీకరించడానికి ఆశ కలిగిన వారు మోకాల మీదకి దిగండి అని చెప్పి తీరలేదు. ఈ ఎమ్మెల్యే గారు కుర్చీ మించి దిగి నేల మీద మోకాల మీద కూర్చొని చేతులు ఎత్తేసి అన్నారు, నాకు ఈ యేసయ్య కావాలి. ఆ రోజు అందరి కోసం ప్రార్థన చేసిన తర్వాతే ఆ ఎంపీ గారి కోసం ప్రార్థన చేసింది. అంతా అయిపోయిన తర్వాత ఈ ఎంపీ గారు వచ్చి పాస్టర్ గారికి చెయ్యిచ్చి కౌగిలించి ఏమన్నారో తెలుసా? ఇప్పుడు నేను చూశానంటే యేసయ్య తర్వాత యేసయ్యలా ఉన్న సేవకుడు ఉన్నాడంటే మీరే.
మీరు దేవునికి ఇచ్చిన ప్రాధాన్యతే నన్ను నేల మీద ఏం చేసింది, కూర్చోబెట్టి దేవునిని పిలిచే భాగ్యాన్ని ఇవ్వగలిగింది. మరుసటి రోజు ఏం చెప్పారో తెలుసా, మళ్ళీ నేను వస్తాను, నాకు మళ్ళీ వాక్యం కావాలన్నారు. ఆ ఉపవాస ప్రార్థన కూడిక తీరేలోగా మనోడు పదవిలన్నీ వదిలేసి ఏం చేశారో తెలుసా, దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు మనోడు తిరిగాడు. ఆ సంవత్సరం ఆయనకున్న పదవిని ఆయన నెరవేర్చే బాధ్యతగా ఏం చేశాడో తెలుసా, ఎంపీగా పోటీ పడి అన్నీ చేశాడు. ఎంపీ పదవి అయిన తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా, ఇక మనకి పని కాదు, నా పని దేవుని యొక్క నామాన్ని ఘనపరిచి వెళ్ళి తిరగడానికి. ఎందుకు, నేను దేవుని కొరకు వేర్పరచబడిన వాడి, నా జీవిత ఉద్దేశం ఏంటో నాకు అర్థమయ్యింది. ఇది అర్థం అయిన తర్వాత నేనేం చేయలేను, ఈ నాయకునిగా ఉండి పని చెయ్యలేను. నేను చెప్పొచ్చిన కారణం మీకు అర్థమైందా? ఇలాగ మనం పట్టుదల కలిగి ఉండి తీరాలి. ఎలక్షన్ వచ్చిన టైంలో కొన్ని సంఘాలకి ఎవరు వస్తారు, క్యాంపెయినింగ్కి వస్తారు. ఆ టైంలో సంఘస్థలకి మీరు ప్రోత్సహించకూడదు, ఈ పార్టీకే మీరు ఓటెయ్యండి, ఈ పార్టీయే మన పార్టీ అని మీరు చెప్పకూడదు. అలాంటి ప్రోత్సాహం ఏం చేయకూడదు, సంఘం లోపల చూపించకూడదు. పార్టీ ఇలాంటివన్నీ ఎక్కడ బయట ఉన్నది, సంఘం లోపల ఉన్నది కాదు. సంఘం లోపల ఏ విషయాలు, ఆత్మీక విషయాల గురించి ఉన్న పట్టుదలే మాత్రం తప్ప మామూలు విషయాల గురించి ఆలోచించే చర్చ చేసే చోటు కాదు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, దేవుని కొరకు ప్రతిష్ఠించి వేర్పరిచినది దేవుని పరిచర్య కొరకే వాడాలి, దేవునిని ఘనపరిచే విధానమే ఉండి తీరాలి. ఉన్నారా? అందుకే అపోస్తల క్రియలో మనం చేస్తే 2వ అధ్యాయం 33వ అధ్యాయంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ ఒకరి మీద దిగితే చూడడానికి వినడానికి కొన్ని ఉంటాయి. ఒకసారి 2వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదవండి. అపోస్తల క్రియ 2:33. యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. తర్వాత కాగా ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమునకు కూర్చుండబడి హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది తర్వాత తర్వాత లేదు, తెలుగులో అక్కడ మాట స్పష్టత లేదు. ఇంగ్లీష్లో నేను చదువుతాను. పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానించినట్టుగా ఏం చేయబడ్డది, కుమ్మరించబడ్డది. ఆ కుమ్మరించిన పరిశుద్ధాత్మ అందరి మీద ప్రోక్షించబడడం వలన అది కనబడుటకు వినబడుటకు ఉన్నది. హలో, ఆత్మశక్తి ఒక్కరిలో దిగి ఉంటే అది కనిపించడానికి ఉన్నది, వినిపిస్తుంది. హలో, అందుకే ఆత్మశక్తి ఒక్కరిలో దిగితే వారు అన్య భాషలు మాట్లాడేది, అది వినిపించగలిగేది. ఆత్మశక్తి ఒక్కరిలో దిగితే వారి క్రియల్లో, ప్రవర్తనలో, నడకలో, వాక్య పరిచర్యలో, పాటల్లో అన్నీ దాని ప్రభావం ఏం చేస్తుంది, కనిపిస్తుంది. అందుకే ఉద్యోగం చేసేవారు, పనులకు వెళ్ళేవారు ఏం చేయాలి, ఆత్మశక్తిని చూపించేవారిగా మారాలే తప్ప ఆత్మశక్తిని కప్పిపెట్టేవారిగా మారకూడదు. అందుకే ఏ పని చేసినా ఏం చేయాలి, నీ లోపల ఉన్న ఆత్మశక్తిని ప్రజలు దర్శించాలి. నువ్వు దేవుని బిడ్డవని, నీ లోపల ఆత్మశక్తి ఉన్నది అన్న విషయం అవతలున్న మనిషికి ఏం చేయాలి, అర్థం చేయాలి. అందుకే కొంతమంది దేవుని బిడ్డలకి ఆదివారం రోజు పనికి వెళ్ళరు.
మా ఊరిలో ఉన్న ఒక సిద్ధాంతం, మా ఊరిలో కాదు, మా కుటుంబంలో ఉన్న ఒక సిద్ధాంతం, ఆదివారం రోజు ఏ పెళ్ళికి పిలిచినా మా ఇంట్లో నుంచి ఎవరు వెళ్ళరు. ఆదివారం రోజు ఏ పెళ్ళికి పిలిచినా, ఏ చావుకి పిలిచినా, ఏ దేనికి పిలిచినా ఆరాధన తర్వాతే, ఆరాధన ముందు వెళ్ళరు. మా కుటుంబంలో ఉన్న సభ్యులు రక్షణ పొందక ముందు తీసుకున్న ఒక నిర్ణయం, మొదటి స్థానం దేవునికి, మొదటి స్థానం, దాని తర్వాత ఏదో ఒక పని. అందుకే మా కుటుంబంలో ఒక పని జరిగింది. మా కుటుంబ బిడ్డల్లో ఒకరిని అమ్మగారు చనిపోయారు. ఏ రోజు? ఆదివారం రోజు 4 గంటలకి చనిపోయారు. చెప్పండి, చర్చికి వెళ్ళాలా, ఇంటికాడ ఉండాలా? మీరైతే వెళ్తారా? సత్తా ఉందా? చర్చికి వెళ్తారని చెప్తారు, వెళ్ళే సత్తా ఉందా? అమ్మగారిని ఎక్కడ తీసుకెళ్తారు? వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? అమ్మగారిని మంచిగా శుభ్రం చేయగా స్నానం చేయించేసి మంచి బట్టలు ధరించేసి మంచం మీద వేసేసి ఒక మంచి దుప్పటి కప్పేసి తాళం వేసేసి చర్చికి పరిగెట్టారు. చర్చికి వెళ్ళారా? ఒక్కరికి చెప్పలే అమ్మగారు చచ్చిపోయారని. ఉందా ఈ సత్తా? అమ్మగారు చచ్చిపోయారు అన్న విషయం ముఖంలో కూడా కనబడలే. పాస్టర్ గారు కూడా అనుకున్నారు ఏం పర్లేదు అని, వచ్చారు కదా, మామూలు విషయం కదా, అమ్మగారికి అనారోగ్యంగా ఉన్నదే ఏమో అనుకున్నారు. ఆరాధన అంతా అయిపోయింది, ప్రార్థన అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత చివరికి ఆశీర్వాదం చెప్పి ముగించిన తర్వాత ఈ మనిషి లెగిచి పాస్టర్ గారు కన్నా, రై గారు నాకు ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వండి. ఓకే సరే, ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమైనా చెప్పొచ్చు. అప్పుడు లెగిచి అన్నారు ఏంటో తెలుసా? మా అమ్మగారు పొద్దున 4 గంటలకి చనిపోయారు, సమాధి కార్యక్రమం ఈరోజే రాత్రి వేళ ఉన్నది, నేను చెప్పాల్సిన వాళ్ళకి అందరికీ చెప్పాను, అందుకే సంఘస్థులు అందరూ రావాలి. అప్పుడు సంఘస్థులు అందరూ షాక్. ఇది ఆత్మీకత కొరకు నిలబడ్డాం. అప్పుడు దేశంలో ఉన్న ఊరిలో ఉన్న వాళ్ళు ఏం చెప్పుంటారు చెప్పండి? ఇప్పుడు ఎవరికి సౌండ్ లేదు, అల్లెలే సౌండ్ అన్నీ పోయింది. ఊరిలో ఉన్న వాళ్ళు, పక్క ఉన్న వాళ్ళు కుటుంబీకులు ఏమంటారు? వాళ్ళేమంటారు? ఏం పట్టించుకోలే. వీళ్ళు చర్చి నుంచి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి తాళం తెరిచి అప్పుడు వచ్చి చూచారు ఒక గుంపు జనం ఇంటి ముందు. అక్కడ వచ్చిన వాళ్ళు చెప్పారు, ఈడేం పిచ్చోడు రా బాబు, చచ్చిపోయినోడిని ఇంటి లోపల తాళం వేసేసి వెళ్ళిపోయాడు. దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత ఇంత గొప్పదా? దాని తర్వాత ఊరోళ్ళందరూ వచ్చి చూచింది. మీరైతే చర్చి ఎగ్గొట్టేసి సమాధి కార్యక్రమం దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏడుతారే తప్ప, కావాలంటే ఆ రోజు చర్చి కూడా ఎగ్గొట్టించేస్తారు, విశ్వాసులది కూడా, పాస్టర్ గారిది కూడా. ప్రైజ్ లార్డ్ రాదు. అలాంటి నిర్ణయాలు తీసుకున్న కుటుంబంలో పుట్టి పెరిగి వచ్చిన వాడిని నేను. అందుకే మా కుటుంబంలో ఆదివారం రోజు ఏ శుభకార్యం ఫస్ట్ లేదు, ఫస్ట్ ఆరాధన. ఒక ఆరాధన మాత్రం కాదు, దేవుని యొక్క విషయం ఫస్ట్. దాని తర్వాత ఏ విషయాలైనా, పుట్టినరోజైనా, చావు రోజైనా, పెళ్లి రోజైనా, ఏవైనా. హలో, అందుకే నేను చెప్పొచ్చిన మాట, నీ లోపల ఉన్నది ఆత్మశక్తి ఉన్నది. అది నీ జీవిత వ్యవహారములో, పనిలో, పద్ధతిలో కనిపించి తీరాలి. నీ సంఘములో ఆత్మశక్తి దిగి ఉన్నది, అది నీ సంఘములో, నీ సంఘ పద్ధతిలో కనిపించి తీరాలి, వినిపించి తీరాలి. ఆ విషయంలో నేను మోషే విషయంలో నేను దేవునికి స్తుతిస్తాను. కారణం ఏంటంటే ఆ విషయంలో అంత ప్రత్యేకత కలిగిన వాడు. ఇందాక ముందు చెప్పిన ఆ సాక్ష్యం గురించి మీరు విన్నారు కదా. ఆ మనిషి ఆ సొంత అమ్మ చనిపోయినప్పుడు కూడా చర్చికి వచ్చి ఏడకుండా చప్పట్ల కొట్టి ఆరాధించి మహిమపరిచి ముఖం ఉబ్బిపోయిన బొబ్బస్కాయలా పెట్టకుండా ఆనందముతో ఆరాధన చేయగలిగిన ఆ మనసు ఒకసారి చూడండి. కూర్చున్న చర్చిలో ఉన్న సంఘస్థులకు ఒక్కరికి కూడా తెలియలే వాళ్ళ అమ్మగారు. మీరైతే వచ్చినప్పుడే కొట్టేసుకుని వచ్చేస్తారు, చచ్చిపోయాడండి అయ్యగారు.
అయిపోయింది అయ్యగారు, 4 గంటలకే సమాప్తి అయ్యగారు. అలాగ చేస్తే ఆ రోజు ప్రజలు ఆరాధన చేయగలుగుతారా? వాక్య పరిచయం వినగలుగుతారా? ఆరాధించగలుగుతారు? ఇప్పుడు చెప్పండి, ఆ ఆరాధనకి అడ్డగింపు ఎవరు? అదే మరి ఇప్పుడు అర్థం చేసుకోవాలి. అభిషేకం పొందిన వాళ్ళకున్న ప్రత్యేకత ఇది. నాతో ఉన్నారా అందరూ? ఇది చెప్పినప్పుడు కొద్దిగా గట్టి ఉన్న మాటలు. ఇది అరగడానికి కొద్దిగా కష్టం, కానీ ఇది నిజం. హలో, దేవుని కొరకు మొదటి స్థానం ఇచ్చిన మనం, దేవుని యొక్క అభిషేకం కొరకు మొదటి స్థానం ఇచ్చిన మనం, దేవుని యొక్క ఆత్మశక్తి కొరకు మొదటి స్థానం ఇచ్చిన మనం ప్రతి విషయంలో మొదటి స్థానం ఇచ్చి రుజువు చేసి చూపించాలి. ఈ ఆదివారం వచ్చి చూపించే సత్తా కాదు, ప్రతిరోజు చూపించండి. అలాగ చేయడం వలన ఆ దేశంలో ఏమైంది తెలుసా? ఒక సాక్ష్యం వచ్చింది. ఆ కుటుంబం నుంచి ఏంటో తెలుసా? ఈ కుటుంబంలో ఉన్నవాళ్ళు దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన వారు. వారు కుటుంబంలో చనిపోయిన వారికి కాదు ప్రాధాన్యత ఇచ్చేది, పండత్వానికి కాదు ప్రాధాన్యత ఇచ్చేది, వారు సేవించిన దేవునికే. మన వాళ్ళు అలా కాదు. ఆరాధన అయిపోయిన తర్వాత కానుకలు అయిపోతే ప్రార్థన చేసిన సమయంలో మాయమైపోతారు. నేను అనుకో అదేం మాయం నాకు అర్థం కావట్లే. కానుకలు అయిపోయిన తర్వాత మాయ ఎవరు? విశ్వాసులు. అప్పటి వరకు ఉంటారు అక్కడే, పద్ధతిగా ఉంటారు, సైలెంట్గా వెళ్ళిపోతారు. హలో, అంత ఎమర్జెన్సీ అయితే వెళ్ళొచ్చు, కానీ మరి ఎమర్జెన్సీ కాకపోతే వెళ్ళకపోవడం మంచిది. ఆరాధన ముగించుకొని వెళ్ళండి, తప్పేం లేదు. మీరు వెళ్ళి అక్కడ ఉద్ధరించేది పెద్దదేం లేదు. మీరు వెళ్తేనే అక్కడ వంటలు జరుగుతాయి, మీరు వెళ్తేనే అక్కడ ఏమైనా జరుగుతాయి. ప్రైజ్లాడు ఎవరు చెప్పట్లే. కొందరైతే అలా కాదు. ఆదివారం రోజు ప్రార్థన జరిగిన టైంలో పాస్టర్ గారు చెవుడుకు, అయ్యగారు ఈరోజు ఒక చిన్న పెళ్ళి ఉంది అయ్యగారు, నేను మధ్యలో జంప్ అయిపోతాను. ఎవరి దగ్గర? అయ్యగారు చెవుటు దగ్గరికి వచ్చి అలా చెప్పినప్పుడు మాకు చెప్పాలనిపి, ఏ సినిమాలో దూరం వెళ్ళిపో సాతానా అని చెప్పాలనిపిస్తుంది, కానీ చెప్పం మేము. లేకపోతే ఏ సినిమాలో నేను దీవించను కాక అనాలి. ఆ టైంలో మంచి సేవకులు కాబట్టి సైలెంట్గా కూర్చొని ఉన్న కోపాన్ని లోపల ఉంచుకొని, దేవా ఏదో ఒకటి చెయ్యండి దేవా అని చెప్పేస్తారు. హలో, దేవుని కొరకు ఏర్పరిచిన సమయము సందర్భములో వేరే దానికి ఏం చేయకూడదు, త్రోవ తెప్పించుకోకూడదు. ఒకరోజు మా ఇంట్లో జరిగిన మాట, పొద్దున చేపల కూర వండేసి గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయారు. ఇది ఎప్పుడు గుర్తుకొచ్చింది తెలుసా? ఆరాధన చేసినప్పుడే గుర్తొచ్చింది. ఎప్పుడు గుర్తొచ్చింది? మా అమ్మ వచ్చి నాకన్నారు, వెళ్ళమన్నారు. నేను వెళ్ళన్నాను. సరే, మాటకి వచ్చి మా అమ్మ వచ్చి వెళ్ళరు ఒకసారి వెళ్ళి చూసి రారా బాబు, ఓకే అని చెప్పేసి మా అమ్మ మాటకి కాదనిలే అని చెప్పేసి నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఏమైంది తెలుసా? ఏ బిందెలో చేప పెట్టారు ఆ బిందె మొత్తం కాలిపోయింది, మాడిపోయింది. నేను గ్యాస్ ఆఫ్ చేసేసి నేను ఒక్క నిమిషం కూడా ఆగలే, అది విసరడం ఏమీ తెలియదు, అలాగే మూత మూసేసి నేను చర్చికి వచ్చేసాను. చర్చికి వచ్చేసి ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళి చూస్తే బింది మొత్తం మాడి కాలిపోయి ఉంది. దేవుని కృప ఏంటంటే అది ఒక్క చొక్క గ్యాస్లో పడలే. అది కానీ ఒక్క చొక్క గ్యాస్లో పడుంటే మొత్తం కాలిపోయి ఉన్నావు. తర్వాత తీసుకొచ్చి బిందీలో ఉన్న సరుకులన్నీ ఇసిరేసిన తర్వాత బింది తీసుకొచ్చి చూపిస్తే దాని లోపల కన్నాలు ఉన్నాయి, ఇలా పగిలిపోయి ఉన్నది. నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లే, అదంతా పగిలిపోయి ఉన్నప్పుడు కూడా లోనున్న ఒక్క చొక్క కూడా కింద పడలే. కొన్నిసార్లు అయితే తాళం వేయకుండా మర్చిపోయి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఇల్లు ప్రైజ్ లోడ్ ఎవరికి రావట్లేదు కదా.
రాదు రాదు. హలో, అందుకే దేవుని ఆరాధన కొరకు వెళ్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం ఏం చేయాలి, సరిగ్గా ఆలోచించుకొని చేసుకొని వెళ్ళాలి. కొందరు అలాగే లేరు. కొందరు సూపర్ ఫాస్ట్గా పరిగెట్టి వస్తారు, మళ్ళీ సూపర్ ఫాస్ట్గా పరిగెట్టి తిరిగి వెళ్తారు. హలో, అవన్నీ దేవుని నామానికి ఏం చేసే విధానం, అవమానపరిచే విధానం. దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా, దానికి ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా జీవించి తీరాలి. అదే మోషే యొక్క జీవిత అనుభవంలో గుణములు ఉన్న శ్రేష్టత. దేవుని కొరకు ప్రత్యేకపరిచిన వస్తువులను దేవుని కొరకు వాడడమే. దేవుని కొరకు ప్రత్యేకపరిచిన జీవితం దేవుని కొరకు సమర్పించాడు. దేవుని కొరకు ఉన్నది దేవుని కొరకు విలువిచ్చినట్టుగా జీవించారు. అలాగే ఈ కాలములో ఉన్న దేవుని బిడ్డలు కూడా ఏం చేయాలి, విలువిచ్చి తీరాలి. ఆరాధనకి ఆత్మీకతకు అడ్డుపరిచే విధానమైనది ఏవి కూడా ఏం చేయకూడదు, పెట్టుకోకూడదు. ఆరాధన తర్వాత పెట్టుకోండి. ఆరాధన ఏదైనా పెళ్ళో శుభకార్యమో ఏమైనా ఉంటే ఆరాధన అయిపోయిన తర్వాత అందరికీ ప్రైజ్ లోడ్ ఇచ్చిన తర్వాత వెళ్ళండి. నేను చెప్పొచ్చిన మాట, మన లోపల ఏముంది, ఆత్మీకత కనిపించే విధానం ఉంది, తాళం వేసేటట్టుగా లేదు. కొందరికి ఆ చర్చి కాడకు వచ్చినప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఇంకోలాగా. చర్చికి వచ్చినప్పుడు ఏమీ ఉండదు, బయటికి వెళ్ళినప్పుడు ఓహో చూడాలి. ఫోటో తీయడానికి ఉన్నవన్నీ ఉంటాయి ఒంటి నిండా. హల్లెలూయా. చర్చికి వచ్చినప్పుడు ఏ ఫోటో తీయడానికి అవ్వదు, ఏముండదు. చర్చి బయటికి వెళ్ళినప్పుడే ఒంటి నిండా ఫోటో తీయడానికి ఉన్న సరుకులు. హలో, ఇవన్నీ మారు వేషమండి. ఇవన్నీ మీరు ఎలాగున్నారో అలాగే ఉండండి, అంతే తప్ప మారు వేషం వేసుకొని ఏం చేయకూడదు. కొందరు మారు వేషం వేసుకొని తిరిగేదే. కొంతమంది విశ్వాసులను చూస్తే మనకి చాలా ఆనందమా దుఃఖమా ఏమో తెలియదు, కానీ అదేదో కలుగుతుంది. మారు వేషం వేసుకొని ఏం చేస్తున్నారు? అప్పటి వరకు ప్రైజ్ లార్డ్ అయ్యగారు అని చెప్పిన వాళ్ళు బయటికి వెళ్ళేసరికి ప్రైజ్ లార్డ్ విధానం కూడా మారిపోద్ది. ప్రైజ్ లార్డ్ అయ్యగారు, ప్రైజ్ లార్డ్ అయ్యగారు కదా, ప్రైజ్ లార్డ్ అయ్యగారు అంటే నోట్లో ఏమో ఉంది, అందుకే ప్రైజ్ లార్డ్ చెప్పలేకపోతున్నారు. హలో, నేను చెప్పొచ్చిన మాట అవి కాదు నా విషయం. దేవుని కొరకు ప్రత్యేకపరిచినది దేవుని కొరకు ఏమై తీరాలి, ప్రత్యేకముగా ఉండి తీరాలి. ఆ విషయంలో మోషే ఏం చేశాడు, ప్రత్యేకత చూపించాడు. ఇక మనం చూద్దాం ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం. 34వ అధ్యాయం 7వ వచనం. అక్కడ చదివినప్పుడు మోషే సుమారు ఇప్పుడు ఎంత, 120 సంవత్సరాలు అయిపోయాడు. 120 సంవత్సరాలు అయిన ముసలివాడు అయినప్పుడు తన కను దృష్టి, తనకు కలిగిన ఆరోగ్యం క్షయించిపోలే. హలో, 120 సంవత్సరాలు ఉన్న ముసలోని చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి. నూట 120 సంవత్సరాలు ఉన్న ముసలోళ్ళని ఎప్పుడైనా చూసిన వాళ్ళు ఉన్నారా? 80 సంవత్సరాలు ఉన్న ముసలోళ్ళని మా అమ్మమ్మే ఉంది సాక్షి. 85 ఉంది. ఇప్పుడు కూడా పరిగెట్టమంటే పరిగెడుతుంది. ఇప్పుడు కూడా పరిగెట్టమంటే పరిగెడది. ఇప్పుడు కూడా ఆమె తలలో ఉన్న జుట్టు కొన్ని ఇప్పుడు కూడా తెల్లగవ్వలే. ఆమె ఇప్పుడు కూడా చర్చికి నడిచి వెళ్తుంది. వాళ్ళ పిల్లలందరూ బస్సు మీద ఆటో మీద వెళ్తే ఈమె మాత్రం నడిచి వెళ్తుంది. నేను బస్సు మీద వెళ్ళను. బస్సు మీద వెళ్తే అందరూ తోసేస్తారు. మా అమ్మమ్మ మామూలుగానే తెల్లబట్టలు వేసుకుంటుంది కదా, ఇంకా బస్సులో వెళ్తే నలుపు అయిపోద్ది అన్న భయానికి ఈమె వెళ్దు, ఆటోలో వెళ్దు, నడిచే వెళ్తుంది. ఆమె ఆ ఏరియాలో నడిచి వెళ్ళింది అనుకో, ఊరోళ్ళకి తెలిసిపోద్ది. కరెక్ట్గా 8 అయ్యింది, కరెక్ట్గా 12:30 అయ్యింది. ఆమెను చూస్తేనే టైం తెలిసేది. నేను చెప్పొచ్చిన కారణం, మోషేకి 120 సంవత్సరాలు వచ్చినప్పుడు తన కను దృష్టి ఏం కాలే, మందం కాలే, తన ఆరోగ్యం ఏం కాలే. మన వాళ్ళకి 70 వచ్చేస్తేనే లేదయ్య గారు ముసలోడైపోయాను,
నేను సచ్చిగా రాలేనండి, నడువు బాధండి, మోకాళ్ళు అరిగిపోయింది అయ్యగారు, నేనేం చేయలేను, రాను. జగన్ గారు కానీ 10,000 ఇస్తున్నారని చెప్తే ఈ మోకాళ్ళ నొప్పులు అప్పుడు కనిపించావు. ఆ 10,000కి చికిత్స వచ్చేది కదా. కొంతమంది ముసలోళ్ళు నేను చూస్తాను, ఈ మన ఏంటి నెలకి వాళ్ళకి ఇస్తున్నారు కదా సహాయం, గవర్నమెంట్ తరపు నుంచి వచ్చిన సహాయం. ఆరాధనకి 10 గంటలకి 11కి వస్తారు. ఈ సహాయం దొరకడానికి మాత్రం రాత్రి 3 గంటలకి వెళ్ళి కాపలా కాస్తారు. ఒక చేతిలో టిఫిను, మరో చేతిలో 1 గంట భోజనం, నీళ్ళు, శంఖలో బ్యాగు. ఎక్కడికమ్మా అంటే నెల మనకు వస్తుంది కదండి, అది తీసుకోవడానికి ముందు పెన్షను సార్, థ్యాంక్ యూ శ్రీధరు. పెన్షను ఏమండి ఇంత పొద్దునే? లేదండి 3:30కి వెళ్ళామనుకోండి, ఫస్ట్ బుక్ పెట్టామనుకోండి 1 గంట కల్లా నాకు దొరికేద్ది, అక్కడ తినాల్సిన పరిస్థితి ఉండదు, ఇంటికి వచ్చి తినొచ్చు. నేను ఆ అమ్మగారికి అడుగుదాం అనుకుంటున్నాను కానీ అడగలేకపోతున్నా. ఆ అమ్మ ముసలమ్మ కదా. ఏమమ్మా, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఈ రెండు టిఫిన్ బాక్సులు నీళ్ళు పట్టుకొని వస్తున్నావా అమ్మా అని అడుగుదాం అనుకున్నాను కానీ అడగలే నేను దేవుని దగ్గరికి. ఈ 2 బాక్సులు నీళ్ళు బాటిల్ పట్టుకొని వస్తున్నావా అని అడిగితే మరి ఏ అమ్మ మరి కనిపించదు. నేను చెప్పొచ్చే మాట, వారు ఇచ్చిన ప్రాధాన్యత దేనికి, వారి ఆరోగ్యాన్ని దేని కొరకు వాడుచున్నారు. కానీ మోషేకున్న ప్రత్యేకత అంటే తెలుసా? 120 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా మనోడు ఏం చేయట్లే, ఆరోగ్యం క్షయించిపోలే. ఆరోగ్యం ఏం చేస్తూ ఉంది? దేవుని కొరకు వాడడం. ఈ కాలంలో 75 అయిపోతేనే అందరు మంచం ఎక్కేస్తున్నారు. మంచం దిగరు, మంచం దిగరు. నేను కొంతమంది సేవకులను కాదు, కొంతమంది విశ్వాసాలను చూశారు. 65 అయిపోయిన తర్వాతే వీళ్ళు కడపత్రికలు పట్టుకొని తిరిగేది, సేవా పరిచర్య కొరకు తిరిగేది, పరిగెట్టేది. మోషేకున్న స్వభావంలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ముసలితనం అని కూడా పట్టించుకోకుండా తన ఆరోగ్యాన్ని ఏం చేస్తున్నాడు? ఎవరి కొరకు వాడుతున్నారు? ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని కొరకు పరిగెడ్డు, ఆరోగ్యం లేనప్పుడు దేవుని కోసం పరిగెడతారేంది? ప్రైజ్లో చెప్పలే. మోషేకి దేవుడు పరిచర్య ఎన్నో వయసులో ఇచ్చారు చెప్పగలుగుతారా? మోషే పరిచర్యలోకి ఎన్నో సంవత్సరం వచ్చాడు? ప్రైజ్ లార్డ్, 80వ సంవత్సరంలో. అమ్మా దేవి, నీకేమున్న ప్రశ్న? 80వ సంవత్సరంలో పాస్టర్ సేవా పరిచర్యకు వచ్చిన పాస్టర్ల పేరు, 3 పేర్లు చెప్పమ్మా. మోసే వదలండి, నీకు తెలిసిన పాస్టర్ గారి సంగతి అడుగుతున్నాను. పోనీ వాక్య పరిచర్య వింటున్నా మీకే అడిగే ప్రశ్న, 80 సంవత్సరాలకి సేవా పరిచర్యకు వచ్చిన పాస్టర్ గారిని చూసిన వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి నాకు పేరు చెప్పండి. నేను చూశాను, అందుకే నేను చెప్తున్నాను. నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను చూశాను. అప్పటి వరకు ఈయన ఏం చేశారో తెలుసా? హోటల్ మేనేజ్మెంట్ చేసుకొని హోటల్లో పని చేసేవాడు. హోటల్లో ఉన్న ఉద్యోగం అక్కడి నుంచి పీకేసిన తర్వాత ఇంకే పని పాట లేదు. ఏం చేశారో తెలుసా? దేవుని దగ్గర ప్రార్థన, దేవా నాకు పని పాట లేదు, ఏం చేయాలి? దేవుడు అన్నారు సేవా పరిచర్యకు వచ్చాయి. సేవా పరిచర్యకు వచ్చాయంటే మనోడికి ఆరోగ్యం లేదు కానీ సేవా పరిచర్యకు పరుగు. ఏ మారుమూల ప్రాంతానికైనా వెళ్తాడు, ఏ తిండి అయినా తింటాడు. అందరూ ఆయనకి అడిగారు, ఏందండి అందరికీ ఈ టైంలో పళ్ళు గిల్లు లేని టైంలో మీకు అన్నీ ఉన్నాయి? దేవుని కృపండి. ఆయన విశాఖపట్నంలో వచ్చి అలా ఇది ఉంది కదా, విశాఖపట్నంలో ఒక మెట్లు ఉన్నాయి, ఎస్కలేటర్ అంటారు, అది ఆటోమేటిక్ అలా పైకి వెళ్తుంది. తెలుసా మీకు అందరికీ? ఈ పాస్టర్ గారికి దాంట్లో ఎలా కాలు పెట్టడం తెలీదు. మనోడు దీంట్ లోపల కాలు పెట్టేసరికి ఏమైపోయింది తెలుసా? జారిపోయాడు. ఆయన చెప్పులు దాని లోపలికి దూరిపోయి కాలు ఏమైపోయింది,
కాలు కాలు నరికి ఆ ఇనుము గీరేసింది. రాత్రి ఎన్ని గంటలు తెలుసా? 3 గంటలకే. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆసుపత్రికి తీసుకెళ్తారు? 5 గంటలకి వెళ్ళి ట్రైను వెళ్ళాలి, ట్రైన్లో వెళ్ళడానికి ఉంది. ఇప్పుడు చెప్పండి, ట్రైన్కి వెళ్తారా హాస్పిటల్కి వెళ్తారా? ట్రైన్కి వెళ్ళారంటే శవమై వస్తారు. ఈయన ఏం చేశారో తెలుసా? ఆయన తోటి సేవకుడితో కలిసి ఎక్కడికి బయలుదేరు? హాస్పిటల్కి బయలుదేరు. ట్రైన్ పోతే పోయింది, ప్రాణం దొరికింది కదా. అయితే అందరూ ఏమనుకున్నారు తెలుసా? హాస్పిటల్కి వెళ్తే ఎన్నో స్టిచ్లు పడతాయి అన్నారు. ఎన్ని స్టిచ్లు పడతాయి అన్నారు. కుట్టించండి, కాలే కదా, బట్టలు కుట్టిస్తున్నారు. కాలు కుట్టడం పెద్ద విషయం ఏంటి? కుట్టండి, నాకు బీపీ షుగర్ ఏమీ లేదు, కుట్టండి. శుభ్రంగా కుట్టేశారు. ఆయన వయసు 85. ఆ డాక్టర్ కుట్టిన డాక్టరే ఆశ్చర్యం, ఏందిరా బాబు నీకా ఏం లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, ఏట్లేదు, ఎలా బతికేస్తున్నారు? దేవుని పరిచర్యకు బతుకుతున్నానే. అక్కడి నుంచి 2 కాళ్ళతో నడిచెలిసిన మనిషి ఇంటికి 3 కాళ్ళతో వెళ్ళాడు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు అడిగారు, ఏం తాత ఇక ఇంత దెబ్బలు తగిలినాయి కదా, ఇంకా సేవా పరిచయకి వెళ్తా? ఇంకా వెళ్తాను నన్ను 4 కాళ్ళతో ప్రజలు మోసేంత వరకు నేను వెళ్తా. ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు. ఆయన అంటారు, ఏ మారుమూల ప్రాంతం కాదు కానీ ఎక్కడికైనా నేను వెళ్ళడానికి సిద్ధం. ఎందుకు? ఆరోగ్యం ఉన్నంత కాలం నేనేం చేశాను? హోటల్లో సప్లయర్గా అందరికీ తిండి పెట్టి తిరిగాను. అప్పుడు నాకు బుద్ధి రాలే, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. ఆరోగ్యం లేకపోయినా దేవుని కొరకు ఏం చేస్తా? పౌరుషంతో వెళ్ళి తీరుతా. హలో, ఇప్పుడు వాక్యం వింటున్నా, నీకు బాగా ఆరోగ్యం ఉంది. ఈ ఆరోగ్యం ఉన్న టైంలోనే నీ ఆరోగ్యాన్ని దేవుని కొరకు వాడు, దేవుని కొరకు ఖర్చు చేయి, దేవుని కొరకు సమర్పించు. ఆరోగ్యం లేని టైంలో మంచం ఎక్కేసి అక్కడ ఉపయోగించుకో. అప్పుడు అన్ని కథలు చెప్పాల్సిన వస్తుంది. నాకెవరు నీళ్ళు పెట్టట్లేదు, నాకెవరు సహాయం చేయట్లేదు, నాతో ఎవరు ఏం మాట్లాడట్లేదు, నాకెవరు బట్టలు కొని. అందరు సాక్ష్యాలు, మంచం మీద ఉన్న సాక్ష్యాలు నేను చెప్పేది ఇవన్నీ. నాకెవరు కానీ మోసే చెప్పేదండి తెలుసా? నా బలం ఇప్పుడు కూడా ఉంది, నా కనుదృష్టి ఇంకా ఏం కాలే, క్షయించిపోలే. హలో, నీ ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని కొరకు నిలబడు. ఆరోగ్యం లేనప్పుడు కూడా దేవుని కొరకు ఏం చేయాలి? నిలబడడానికి ప్రయత్నం. అందుకే మోషేకున్న ప్రత్యేకత, 80 సంవత్సరాల్లో సేవా పరిచర్య మొదలెట్టి 120వ సంవత్సరం వరకు దానిని ఏం చేశాడు? కొనసాగించి తీర్చాడు. హలో, సేవా పరిచర్యకి రావడానికి టైం ఏమి లేదు, ఏ టైంలో అయినా రావచ్చు. దేవుని యొక్క సేవకుడుగా కొన్ని జనవరి నెలలో చనిపోయిన సేవకుడు ఎవరు? మోరిస్ సెరులో, రైనాడ్ బోంకే, వీళ్ళందరూ కూడా వారి ముసలితనములోనే ఉన్నారు. బిల్లీహి గ్రహాం గారు వారి ముసలితనంలో, ఆయన చేతులు కాళ్ళు వణుకుతున్నా కూడా వాక్య పరిచర్య చేసేవాడు. చేతులు కాళ్ళు వణుకుతున్నా కూడా. కొంతమంది సేవకులకైతే ముసలితనం అయింది కాబట్టి మతి మరిపు వచ్చినా కూడా వాక్య పరిచర్య సేవ చేసే ముసలోళ్ళు ఉన్నారు, నాకు ఇప్పుడు తెలుసు. కానీ ఆ వాక్య పరిచర్య చేయడానికి మైక్ పట్టుకొని నిలబడినప్పుడు ఈ మతి మరిపు అన్నీ పోతుంది, అప్పుడు అన్నీ గుర్తుకొస్తుంది. అప్పుడు ఆత్మతో దేవుడు ఏం చేస్తారు తెలుసా? మాట్లాడడం మొదలెడతారు. ముసలి వాళ్ళు వాక్యం పరిచర్య చేస్తే ఎలాగుంటుంది? వినడానికి చాలా అందంగా ఉంటుంది కదా. ఎవరు ఏం చెప్పట్లే. ఒక ముసలివాడైన ఒక పాస్టర్ గారు 8 గంటలకు వాక్య పరిచయం ఇచ్చారు. ముగించింది ఎన్ని గంటలో తెలుసా? పొద్దున 5 గంటలకే. పొద్దున కోడి కుక్కరుకు అన్నప్పుడే అర్థమైంది 5 అయిందని. ఆ రోజు విశ్వాసులు అందరూ సాక్ష్యం చెప్పింది ఏంటో తెలుసా? ఇంత శ్రేష్టముగా వాక్య పరిచర్య పంచిపెట్టే సేవకుడిని ఈ ముసలితనంలో మేము చూడలేదు. ఆ పాస్టర్ గారికి అన్నారు, నాకు తెలియదు, ఆత్మ ప్రేరేపణ కలిగింది కాబట్టి నేనేం చేశాను? కొనసాగించండి. ఎవరు ఆ రోజు నిద్రపోలేదు.
హలో, ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని కొరకు పరిచర్య చేయగలిగితే, నీ ఆరోగ్యం క్షీణించిపోయినప్పుడు కూడా దేవుని కొరకు ఏం చేయగలుగుతావు? పరిచర్య చేయగలుగుతావు. దానికి ఉదాహరణే మోషే. కొందరికి జ్వరం వస్తే చర్చి కనబడదు. మరి జ్వరం వస్తే ఏమైందంటే, జ్వరం అండి అయ్య గారు, అదేదో జ్వరం ఇంటి దగ్గర పడుకోవడం కన్నా చర్చికి వచ్చి పడుకోవచ్చు కదా. ఓకే, ఇంటి దగ్గర పడుకోవడం కన్నా చర్చి దగ్గరికి వచ్చి మంచి బట్టలు వేసుకొని ఆ కుర్చీ మీద, అయ్యగారు నాకు జ్వరం అండి, నేను పడుకొని నేను వాక్యం వింటాను వినొచ్చు కదా. ఏంట్రో ప్రైజ్ లార్డ్ చెప్పరు. హలో, నేను చెప్పొచ్చిన మాట, నీ ఆరోగ్యం క్షీణించినప్పుడు. మన చర్చిలో ఒక అమ్మగారు ఉన్నారు. ఆ అమ్మగారు ముసలామే. నాకు ఆమె చాలా నచ్చుతుంది. ఎందుకో తెలుసా? ఆమెకి ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చాను అనుకోండి, గంటన్నర. నాకు బాగా నచ్చుతుంది ఆ అమ్మ. ఎందుకో తెలుసా? ఆ అమ్మకి ప్రార్థన చేయడానికి ఇచ్చారు అనుకోండి, స్టార్ట్ చేస్తుంది గంటన్నర, అంటే గంటన్నర, ఎగ్జాక్ట్ గంటన్నర. ఒకరోజు ఏమైంది తెలుసా? వాక్య పరిచర్యకు ప్రార్థన చేయండి అమ్మ అని చెప్పి ఇచ్చారు ఆమెకి. వాక్య పరిచర్యకి పాస్టర్ గారు ఇప్పుడు వాక్య పరిచర్య చేస్తారమ్మా, కొద్దిగా ప్రార్థన చేయండి. ఆ అమ్మగారు మొదలెట్టారు కదా, గంటన్నర కూర్చున్న విశ్వాసులు ఫస్ట్ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పడం మొదలెట్టేశారు. చివరికి ఎవరు హల్లెలూయా లేదు, ప్రైజ్ లార్డ్ లేదు. ఈ అమ్మగారు వదలలే. ఈ అమ్మగారు ఇంకా గట్టిగా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పడం. ఎవరు పలకట్లేదు కదా, ఎవరు స్పందించట్లేదు కదా. ఈమె ఎవరిని పట్టించుకోవాలి. ఈమె దేవునికి స్తుతించుతూ ఏం చేసింది? ప్రార్థన కొనసాగించడం మొదలెట్టింది. గంటన్నర ప్రార్థన చేసిన తర్వాత ముగించింది. ఎందుకంటే ఆమె ప్రార్థన లిస్టులో ఉన్న వాళ్ళందరి కోసం ప్రార్థన చేసరికి కరెక్ట్ గంటన్నర. అందుకే ఆ అమ్మగారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తెలుసా, కొందరికి బుద్ధి చెప్పాలంటే ఇలాంటి అమ్మగారు చర్చి లోపల రావాలి. ఇలాంటి అమ్మలో కానీ ఒక 10 మంది చర్చిలో ఉంటే చర్చి సెట్ అయిపోద్ది. ఆలోచించండి. ఆ అమ్మగారు ఇప్పుడు కూడా ఉన్నారు. మన చర్చిలో అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. నేను చెప్తున్నా ఒక మాట, నాకు చాలా ఇష్టం. ఎందుకు? ఆమె మంచి మనసాక్షితోనే ఆ ప్రార్థన చేసేది. వ్యర్థంగా కాదు, నాటకం కాదు. మంచి మనసాక్షితోనే, కన్నీరుతోనే. ఆమెకి తెలిసిన వారి కుటుంబ బిడ్డల దగ్గర పేర్ల నుంచి తెలియని ముఖ్యమంత్రి వరకు ఆమె ఏం చేస్తారు? కన్నీటితోనే ప్రార్థన చేసేది, వేదనతోనే ప్రార్థన చేసేది. ఈ నాటక ప్రార్థన కాదు. ఆమె వయసు 80 అయినా కూడా దానిని ఖాతిరి చేయకుండా ఏడవడం, ప్రార్థన చేయడం, సమర్పించడం. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటో తెలుసా? ప్రార్థన తెలియకపోయినా ప్రార్థన చేయడానికి చూపించుచున్న ఆశ. ఆమె వయసులో ఉన్న సకానికి సగం మంది ఫోటో ప్రేమ అయిపోయారు, మట్టికి మట్టి అయిపోయారు. అందుకే ఆ అమ్మ చెప్పిన ఒక సాక్ష్యం, ప్రార్థన చేయడం వల్ల ఇలాగ బతికేస్తున్నాం అయ్య గారు. ఊపిరి వెళ్తుంది వస్తుంది. ఊపిరి ఆరోగ్యం ఉన్నప్పుడే ఇలాగైతే, ఆరోగ్యం లేనప్పుడు డైలాగా. అందుకే నేను చెప్పొచ్చిన మాట, మోషేకి ముసలితనములోనే పరిచర్య చేసే ఒక అనుభవాన్ని దేవుడు ఆయనకి ప్రసాదించారు. ముసలితనం అన్నది కూడా ఖాతిరు చేయకుండా పరిచర్యను స్పష్టంగా ఆరోగ్యవంతంగా చేశారు. ఇంకా యేసయ్య విషయం మనం చూద్దాం. యేసయ్యను సిలువలో వేసినప్పుడు తన ప్రాణం పోయే క్షణం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం చదివితే, ఆయన సిలువలో పడి వేదన అనుభవించినప్పుడు కూడా, మరణించుచున్న సమయాన్ని కూడా తన శక్తిని ఉపయోగించి ప్రార్థన చేస్తున్నాడు. హలో, ఎవరైనా చనిపోవడం మీరు ఎప్పుడైనా చూసారా? దేవుని బిడ్డలు ఎప్పుడైనా చనిపోవడం చూసారా? చూడాలి. పోనీ అన్యులు చనిపోవడం ఎప్పుడైనా చూసారా? దేవుని బిడ్డలు కాని వారు చనిపోవడం ఎప్పుడైనా చూసారా? చచ్చిపోయేటప్పుడు గోల చేస్తారు. దేవుని బిడ్డలు చనిపోయినప్పుడు ఎంత ఆనందంగా, ఎంత చక్కగా నేను చూశాను. ఒక పాస్టమ్మ గారు చనిపోయినప్పుడు ప్రార్థన చేసే చనిపోయింది. దేవా, నేను నీ సన్నిధికి చేరుతున్నాను, దేవా నన్ను సహాయపరచండి అని చెప్పడం, ప్రాణం పోవడం, ఆనందంతోనే చెయ్యాల కిందకి దిగడం.
యేసయ్య చనిపోయినప్పుడు కూడా ఇలాగే చనిపోయింది. తన ప్రాణాన్ని ఏం చేశారు? దేవునికి అప్పచెప్పి. చదవమ్మా. వేసి ప్రాణం విడిచాను. హలో, చనిపోయినప్పుడు కొందరు ప్రాణం విడిచినప్పుడు ఎన్ని కేకలు గోలలు వేసేది. కొందరైతే తోప తంతారు. కొందరు చనిపోయినప్పుడు తంతారు. ఏం చేస్తారు? అందుకే మీరు చనిపోయినప్పుడు ఏం చేస్తారు? ఏమో ఏదో ఒకటి చేస్తాం. హలో, ఉదాహరణకి డాక్టర్ గారు చెప్పారు, రేపు మీరు చచ్చిపోతావు, ఏం చేస్తారు మీరు? మన సంఘంలో ఉన్నాక మణి అంకుల్ గారు చనిపోయిన టైంలో ఆసుపత్రిలో సుమారు 3-4 గంటల టైంలో అయ్యగారు పక్కన ఉన్నారు, వాళ్ళ అబ్బాయి కూడా పక్కన ఉన్నారు. ఆయన చనిపోయిన టైంలో పక్కన కూర్చొని అయ్యగారిని లేపేసి అన్నారు, అయ్యగారు నేను వెళ్తున్నాను, నా టైం అయిపోయింది, చెయ్యిలాగెత్తి నేను వెళ్తున్నాను. ఇది చెప్పడం మా నాన్న విక్కీకి పిలవడం, రే విక్కీ లేకరా, నాన్న చివరి గడియలో ఉన్నారు. నాన్న ఇది ఎక్కడ? హాస్పిటల్లో, మన రాయగడ హాస్పిటల్లో జరిగిన సంఘటన. విక్కీకి లేపడం, విక్కీ మంచి నిద్రలో ఉన్నాడు కదా, మా నాన్న పిలిచిన వెంటనే విక్కీ లేచి ఇలా కళ్ళు తెరిచేలోగా వాళ్ళ నాన్న చిరునవ్వుతో చనిపోవడం. చిరునవ్వుతో అయ్యగారికి ఇలాగ చేయి చూపించన్నారు, అయ్యగారు వెళ్తున్నా అని చెప్పి అలా చేయి దిగడం. ఆయనకి దొరికిన భాగ్యం చూడండి, పక్కన పాస్టర్ గారికి బాయ్ చెప్పేసి వెళ్తున్నారు. పక్కన పాస్టర్ అయ్యగారు ఏం చేశారు? ప్రార్థన చేసేసి తన కళ్ళును మూశారు. ఎందుకంటే చనిపోయినప్పుడు కళ్ళు మూయరు, కళ్ళు తెరిచేసేస్తారు. పాస్టర్ గారు ఏం చేశారు? ప్రార్థించి, దేవా నీ బిడ్డ నీ కొరకు జీవించి దేవరి చివరి గడియలోకి వచ్చి దేవా తన ప్రాణ ఆత్మను మీ చేతికి అప్పగించుచున్నానని చెప్పి కళ్ళు మూసేసి సమాధి కార్యక్రమానికి కావాల్సిన అన్ని సెట్ చేశారు. ఉన్నారా? ఇలాంటివి ఎప్పుడైనా విన్నారా? వినాలి. ఎలా బతుకుతారని ఆలోచిస్తున్నారు కదా మీరు, ఎలా చస్తానా అన్నది కూడా ఆలోచించండి. ఎలా బతుకుతాన్నాను కదా మనందరి ఆలోచన, తాత్పర్యము, జీవిత ఆశ. రేపు నేను ఎలా బతుకుతాను, అరే రేపు నువ్వు ఎలా చస్తావు అది కూడా ఆలోచించు. నిన్న మేము ఒక చోటికి ప్రార్థనకి వెళ్ళి వచ్చినప్పుడు మనకి తెలిసిన ఒక జేకేలో ఉన్న పాస్టమ్మ గారు చనిపోయిన టైంలో ఆమె ఏం చేసింది? ఆమె చనిపోయిన టైంలో కూడా ఇలాగో నేను వెళ్ళిపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. ఆ అమ్మగారు చనిపోయినప్పుడు చిరునవ్వుతోనే చచ్చిపోయింది. చచ్చిపోయినప్పుడు మన అయ్యగారు వీడియో తీసేసి కొందరు దేవుని సేవకులు పంపిస్తే వాళ్ళు తిరిగిపోయి, పాస్టర్ గారు ఆమె చనిపోయినట్టే లేదు, నవ్వుతున్నట్టుగా ఉందట. మేము అన్నా, అయ్యగారు అన్నారు లేదండి ఆమె చనిపోయింది. ఆ చిరునవ్వు చనిపోయినప్పుడు కూడా ఏం కాలే, పోలేదు. నేను చెప్పొచ్చిన కారణం ఏంటి? ఆ ఆరోగ్యం బలం ఏం చేసింది? చనిపోయిన గడియలో కూడా ఏం చేసింది? కనిపించదు. కొందరు చనిపోయినప్పుడు పిల్లలే గోల ఎట్టేది ఎక్కువ. ఎవరు గోల ఎక్కువ? పిల్లలే పక్కన ఉన్న పిల్లలే గోల ఎక్కువ. వెళ్ళినోడికి గోల ఏం లేదు, చనిపోయినోడికి గోల ఏం లేదు, పక్కన ఉన్నోడికే ఓ ఓ ఏం ఏడుపో. అలాగే ఏడిచినట్టుగా ఉపవాస ప్రార్థనలో ఏడవరు. అలా ఏడిచినట్టుగా ఎక్కడ ఏడరు? ఉపవాస ప్రార్థనతో ఏడవరు. చేసిన తప్పుల కొరకు అలాగే ఎప్పుడు ఏడరు. ప్రైజ్లో రావట్లేదు. అప్పుడు పశ్చాత్తాపంతో అలాంటి ఏడుపు. మీరు పశ్చాత్తాపంతో ఎవరైనా ఏడవడం చూసారా? అది కూడా సైలెంట్గానే ఏడుస్తారు, ఎవరికి తెలియలేనట్టుగా. హలో, అవును కదా? ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలు వాక్య పరిచర్య విని పశ్చాత్తాపం కలిగితే కేకలు వేసి ఏడిచే వాళ్ళని ఎప్పుడైనా చూసారా? అది కూడా స్టాండర్డ్గానే, ఎవడికి తెలియనట్టుగా.
ఒక దేవస్తోత్రం వచ్చింది. హలో, మోషే దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం, తన ముసలితనములో చివరి చావు గడియ వచ్చినప్పుడు కూడా తన ఆరోగ్యము శౌర్యాన్ని ఎవరి కొరకు వాడారు? దేవుని కొరకు వాడారు. యేసయ్య కూడా తన మరణ కాలములో సిలువలో ఏలాడుతున్నప్పుడు, మనం అనుకున్న సిలువలో ఏలాడడం చిన్న విషయం అనుకున్నాం, కాదు. సిలువలో ఏలాడినప్పుడు గాలి రాదు, ఊపిరి తీసినవి ఊపిరి ఏం చేయలేం, వదలలేం. ఎందుకు? బరువు అంతా ఎక్కడ పడింది? ఒంటి మీదగా పడింది. అలా పడినప్పుడు ఎలా మాట్లాడగలిగేది? ఆ సమయంలో అదే మనం 27-50 వచనాలు చదివాం. గట్టిగా కేకలు వేసి ఆయన ఏం చేశారు? తన ప్రాణాన్ని ఎవరి చేతికి అప్పగించాడు? దేవుని కొరకు అప్పగించారు. ఈరోజు రాత్రి వేళ వాక్య పరిచయం ముగించే ముందు ఒక్క ప్రశ్న అడిగి ముగించాలని కోరుచున్నాను. నీ ఆరోగ్యం ఎంత అధికముగా దేవుని కొరకు ఇచ్చుచున్నావు? ఆరోగ్యం బలంగా 3 పూట్ల పుల్లుగా తిన్నా కూడా కొందరు సప్పట్లు కొట్టేది చూస్తే మా లాంటి పాస్టర్లకి మంచి ఆనందం వస్తుంది. 3 పూట్ల శుభ్రంగా తిని కొందరు సప్పట్లు కొట్టడం చూస్తే, అదే వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ డిస్టిక్ అంతట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పేసి సప్పట్లు కొట్టమని చెప్తే కొట్టే విధానం చూడాలి. రాలే, వాళ్ళ పేరు టీవీలో పత్రికలో వచ్చింది అని చెప్పినప్పుడు చప్పట్లు కొట్టే విధానం చూడాలి. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎందుకు దేవా నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చావు అన్నట్టుగా కూర్చుంటున్నారు. ప్రైజ్లో ఎవరు చెప్పట్లే. అందుకే మోషే దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఉన్నదేంటో, తన 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 శక్తి కోల్పోయిన టైంలో తన శక్తిని ఎవరి కొరకు చూపిస్తున్నారు? దేవునికి ఖర్చిచ్చి చూపించుతున్నారు. అలాంటి అనుభవం మన జీవితంలో కూడా ఏం చేయాలి? ఉండి తీరాలి. అందుకే ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవునికి చెబుతాం, దేవా మేము ప్రత్యేకపడిన వారిని, మేము అభిషేకం చెందిన వారిని, మాకు కలిగినవన్నీ కూడా దేవా ప్రత్యేక కలిగినది. దేవా నీ కొరకు, నీ పరిచర్య కొరకు వాడి తీరాలి. నా ఆరోగ్యం, బలం, శక్తి దేవా పూర్తిగా నీ కొరకై ఉండి తీరాలి. నా అనారోగ్యత కలిగిన స్థితిగతుల్లో కూడా నా ఆరోగ్యం నీ కొరకు ఖర్చై తీరాలని మోషే లాంటి స్వభావం కల్పించి దేవునికి చెప్దాం ఈరోజు రాత్రి వేళ. దేవా నేను కూడా అన్ని విషయంలో ప్రత్యేకత కలిగిన వారిగా జీవించాలి. దేవా నాకు కలిగిన వాటిలో అన్నిట్లో కూడా దేవుని కొరకు ప్రత్యేక పరిచింది అన్న ఒక జ్ఞానం ఎప్పుడు మాలో ప్రభుత్వ పరిచి తీరాలి. ఈరోజు రాత్రి వేళ దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు తెలియబోస్తున్నాం. ఈరోజు రాత్రి వేళ నీ వాక్యాంశాల్లో నుంచి మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు దేవా. మోషేలా తన ముసలితనములో మంచం ఎక్కేసి దేవా తన అనారోగ్యతను చూపించకుండా తన ముసలితనములో 80వ సంవత్సరం నుంచి ప్రారంభించి చనిపోయిన గడువు వరకు దేవా తన శక్తిని పూర్తిగా దేవుని కొరకు ఉపయోగించి అనేక ఆత్మలను సంపాదించుటకు, అనేక పరిశుద్ధులను దేవుని కొరకు నిలబెట్టుటకు దేవా ఉపయోగించిన మాదిరి మా జీవితంలో ఉండి తీరాలి. దేవా ఈరోజు వాక్యం ఆలకించుచున్న ప్రతి బిడ్డలకి దేవా మా అందరికీ ఆరోగ్యం ఉంది. ఆరోగ్యాన్ని నీ కొరకు ఉపయోగించే విధానములోకి మారుటకు మమ్మల్ందరినీ కూడా సమర్పించుచున్నాము దేవా. అలాంటి యొక్క ఆరోగ్యతను మా అందరికీ దయచేయండి దేవా. మా ఆరోగ్యం, బలము మా ఆరాధనలో, మా ప్రార్థనలో, సువార్త పరిచర్యలో, దేవునికి ఘనపరిచే దాంట్లో, దేవునికి ఆరాధించే దాంట్లో చూపించేటట్టుగా సహాయపరచమని కోరుచున్నాం దేవా. అదే రీతిగా మేము ప్రత్యేకపరచబడిన వాళ్ళమి దేవా. మేము ఎంచుకున్న ఉద్యోగాల్లో, మేము చేస్తున్న పనుల్లో, మేము తీసుకున్న నిర్ణయాల్లో, మేము ఉంటున్న ఇళ్లల్లో దేవా మేము పరిశుద్ధులము, అభిషక్తులము అన్న విషయాన్ని జ్ఞాపకించుకొని దానికి తగ్గట్టుగా దేవా దేవునికి అవమానం కలగలేనట్టుగా, దేవుని యొక్క నామాన్ని ఘనపరచగలిగేటట్టుగా మేము అన్ని పని సక్రియంగా చేస్తామని నిర్ణయిస్తున్నాం దేవా.
అలాంటి యొక్క అనుభవము వాక్యం ఆలకించిన సకల బిడ్డలకు ఇచ్చినందుకు వందనాలు దేవ. దీవెనలతో నింపినందుకు వందనాలు. ఇంతసేపు వాక్యాల ద్వారా మాతో స్పష్టముగా సూటిగా మాట్లాడినందుకు వందనాలు. దీవెనలతో నింపినందుకు వందనాలు. సహాయపరిచినందుకు వందనాలు. యేసునామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఈ వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయుందును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.